మొత్తానికైతే మేము రైడ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కి హోటల్ నయాబ్ అనే ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. నియర్ బై చార్మినార్ దగ్గర అయితే ఉంది. సో చాలా డేస్ తర్వాత అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. ఇంటి దగ్గర నుంచి అయితే ఇప్పుడు మళ్ళీ బాలాజీ నగర్ మెయిన్ రోడ్ మీదకి అయితే వెళ్తున్నాం. చూడండి మీరు, మార్నింగ్ మార్నింగ్ వైబ్స్ అయితే మామూలుగా లేవు, క్రేజీగా ఉన్నాయి కొన్ని చాలా రోజుల తర్వాత. సో నేను ప్రవీణ్ అన్న ఇద్దరం కలిసి అయితే ఈ రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. చూడాలి ఇక మరి. అని ఫుల్గా చదివాడుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ స్కిప్ చేసి ఇంకో రోడ్కి అయితే వస్తున్నాం. సో మీకు ఆల్మోస్ట్ నా ప్రీవియస్ వ్లాగ్లో చూసుంటే ఈ రోడ్ మీకు ఐడియా ఉండుండొచ్చు. లేకపోతే నా ప్రీవియస్ వ్లాగ్స్ అనేది ఇక్కడ ఐ సింబల్ పెడుతున్నాను, చూసేసాను పోయి. సో ఇక్కడ నుంచి ఇక మన ప్లాన్ వచ్చేసి ప్రస్తుతానికి అయితే చార్మినార్ దగ్గర ఉన్న హోటల్ నయాబ్ దగ్గరికి అయితే వెళ్ళి, సో ఇంకా అక్కడ నుంచి మనం బ్రేక్ఫాస్ట్ అనేది యాడ్ చేసి, సో అక్కడ నుంచి దాని తర్వాత చార్మినార్ వెళ్దామా, ఇంకా అక్కడ నుంచి ఏమన్నా వేరే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకొని అయితే మళ్ళీ రావాలన్నమాట. ఈసారి మిలిటరీ ఏరియా నుంచి అయితే వెళ్దామని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ బ్రదర్ కూడా హెల్మెట్ ఉంది. సో మనం ఎట్లైనా వ్లాగ్ చేసేటప్పుడు హెల్మెట్ ఉంటుంది కాబట్టి, సో ఇద్దరం కలిసి మిలిటరీ ఏరియా సైడ్ నుంచి అయితే బయలుదేరదామని అయితే ఫిక్స్ అయినాం. మేము ఇక్కడ నుంచి మనం వస్తే బాలాజీ నగర్ నుంచి వస్తాం అనమాట. ఈ బాలాజీ నగర్ మెయిన్ రోడ్ నుంచి ఇటు అయితే అమ్మూడు వెళ్తాము. సో ఇప్పుడు మనం అయితే స్ట్రీట్ అయితే వెళ్తున్నాం. చెప్పాను కదా మీకు మిలిటరీ ఏరియా అని చెప్పేసి. సో ఆర్మీ ఏరియా నుంచి అయితే మనం వెళ్దాం ఒకసారి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం కొత్త కొత్త రోడ్స్ లోనే వ్లాగ్స్ తీసినాం, కానీ ఆ రోడ్స్ లో అయితే ఎక్కువ శాతం అయితే వ్లాగ్స్ అయితే తీయలేము. ఆ కార్లో చూడండి, డాగ్ అయితే ఎట్లా కూర్చొని బయటకు చూస్తుందో. ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం బ్లాగ్ తీస్తున్నాం కదా, ఇప్పుడు లోపలికి అయితే అలౌ చేయరు కెమెరా ఉండేసి. సో అందుకోసం అయితే మేము ఖాళీ మీకు ఆ ఎట్లా గేట్ నుంచి వాళ్ళు లోపలికి అయితే రిసీవ్ చేసుకుంటున్నారో జస్ట్ అదైతే చూపిస్తాం. ఈ రోడ్ లో ఆల్మోస్ట్ చాలా మంది వాకింగ్ జాగింగ్ అని చేస్తూ ఉంటారు. ఇది గ్రౌండ్ అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మనకు ఆర్మీ గేట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ మనకు కొన్ని స్పీడ్ లిమిట్స్ అయితే ఇచ్చినారు చూడండి, 50, 45, 40 అని చెప్పేసి. సో అదనమాట. ఈ రోడ్ లో చాలా అంటే చాలా మంది వాకింగ్స్ అండ్ జాగింగ్స్ అని చేస్తూనే ఉంటారు. నార్మల్ గా పొద్దు పొద్దున అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటది ఈ రోడ్ అయితే. ఇప్పుడు వచ్చిన మనం ఎప్పటికైనా వచ్చిన రోడ్స్ కాకుండా ఇది కొద్దిగా డిఫరెంట్ రోడ్ అన్నమాట. ఇటు పోతే బొల్లారం రోడ్ పోతాం, ఇటు కౌకూరు కూడా పోవచ్చు మనం. ఆ రోడ్ స్ట్రైట్ గా వచ్చేసి డైరెక్ట్ గా మనకు ఈ రోడ్ అయితే కలుస్తుంది. ఇంకా అరౌండ్ 1.5 కిలోమీటర్స్ తప్పించుకున్నాం అనుకోండి, ఇక అంటే 1 కిలోమీటర్ అనుకోండి. సో ఇదంతా ఆర్మీ ఏరియా ఇదంతా. మీకు చాలా వరకు అయితే బ్లాక్స్ అని అయితే చూపించలేదు, ఎందుకంటే రోడ్స్ లో ఏముంటుంది అని చెప్పేసి. సో ఆర్మీ ఏరియా మొత్తం ఇప్పుడు నాకు తెలిసి ఈ చుట్టుపక్కల అరౌండ్ 10 to 15 కిలోమీటర్స్ మొత్తం ఆర్మీ ఏరియాది ఫస్ట్ సిగ్నల్ అన్నమాట. సో గాయస్ మొత్తానికి అయితే ఆ సిగ్నల్ దాటేసి ఇంకో సిగ్నల్ గ్రీన్ కూడా పడింది ఇక్కడ మనకు. సో ఇట్లా వెళ్ళినా కూడా మనం బేగంపేటకి వెళ్ళిపోవచ్చు. సో మనం అట్లా అయితే వెళ్ళాం. ఓ అక్కడ మళ్ళీ ఇంకో సిగ్నల్ పడ్డది, నాంపల్లి సిగ్నల్ దగ్గరికి. ఇక్కడ నాంపల్లిది క్లాక్ టవర్ కూడా కనిపిస్తుంది మీకు. కొద్దిగా మీరు చూపిస్తా, వెయిట్ చూపించేసి. అదే అన్నమాట క్లాక్ టవర్. సో ఇదే రోడ్ అన్నమాట, చార్మినార్ రోడ్. ఇక్కడ నుంచి ఇక మనకు అరౌండ్ ఒక 1 to 2 ఉంటుంది, 2 to 2.5 ఉంటుంది చార్మినార్ కి అన్నమాట. హోటల్ నయాబ్ ఇప్పుడు వచ్చిన రోడ్ ఇది. సో మనకు స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నా కూడా చార్మినార్ వచ్చేస్తుంది. లోపల ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. ఆ, మనం కొద్దిగా చూస్తున్నాం, ఇక్కడ కూర్చుందాం లాస్ట్ వచ్చేసింది దాంట్లో. అమ్మా, చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ప్రవీణ్ బ్రో ఇద్దరం కలిసి ఫుడ్ బ్లాగ్ అయితే తీస్తున్నాం. ఫుడ్ అంటే మెను కూడా పట్టుకొని వెళ్ళిపోయినాడు. మనకు కావాల్సిన అయితే తీసుకొని మెను అయితే తీసుకొని మన డైరెక్ట్ గా ఎంట్రీ కాగానే ప్లేట్ తీసుకొని వచ్చిండు. సో మనకైతే తీసుకొని వచ్చిండు. నువ్వు అయితే చెప్పినాను ఫస్ట్ అయితే. ఓకే చాలా డేస్ తర్వాత ఒక బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేస్తున్నా. ఇంతవరకు మనం ట్రై చేసింది లేదు. రివ్యూ కాదు, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ వీడియో కూడా రివ్యూ చెప్తే బాగోదు. కానీ నాకేమనిపిస్తుంది అది చెప్తా. బాగుంది, నిజంగా బాగుంది బ్రో.
నిజంగా బాగుందన్నా అన్న, నిజంగా బాగుంది. అరుణ్ ఛానల్లో నన్ను చూస్తున్నారు, కానీ ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలా, అన్ని చూడాలా, అన్ని చేయాలా. అట్లనే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 4 o'clock రావాలా. కాకపోతే మేము 7 o'clock వచ్చినాం అనుకోండి, పర్లేదు, ఒక్కోసారి ఏం కాదు. అన్ని ట్రై చేయాలా, అన్ని వెరైటీస్ చూడాలా. వరల్డ్ వైడ్ తిరగాల, ఇండియా వైడ్ తిరగాల, తెలంగాణ వైడ్ తిరగాల, అంతా తిరగాల. అది ఎక్స్ప్లోరేషన్ చేయాలా. అట్లనే మేము కూడా ఇవాళ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాము. ఇగో అరుణ్ అయితే ఇప్పుడు అది షేర్ మా చేసుకుంటూ నైస్. మీకు ఆల్రెడీ నా యాప్ గురించి తెలిసింది ఎట్లుంటుంది అనేది. టేస్ట్ బాగుంటుంది, ఎర్లీ మార్నింగ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. ఇంకా మెనూలో చాలా ఐటమ్స్ ఉన్నాయి, మటన్, చికెన్, కీమా. ఇంకా మనకి కిచిడి రైస్ ఇక్కడ ఫేమస్. కిచిడి రైస్ ప్లస్ కీమా ఫేమస్ ఇక్కడ. పాయా ఫేమస్. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. లెట్స్ సీ వాట్ నెక్స్ట్ టైం చేస్తాము. ఇంకా మనం బయటకు వచ్చి ఒక బడ్జెట్ పెట్టుకుని వస్తాం కాబట్టి దాని ప్రకారం వెళ్తాం. థ్యాంక్ యూ. ఏం కాదు. ఓకే, నెక్స్ట్ అయితే చికెన్ కీమా అయిపోయినాక నెక్స్ట్ అయితే ఇక్కడికి చార్మినార్కి వెళ్ళే ప్లేస్లో అయితే మాకు బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపించింది. మొత్తం పీజియన్స్వి ఇక్కడైతే వాళ్ళు ఫుడ్ చేస్తున్నారు. ఇక్కడ వెనకాల మీకు కనబడుతున్నాయి కదా, ఇవే అనమాట వాళ్ళ ఫుడ్ అక్కడ ఇక్కడ. సో వెనకాల పీజియన్స్ చూడండి ఎంత బాగున్నాయో, పావురాలు. ఇంత ఖాళీగా ఉంది చూడండి. మనం ఆ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫుల్ మొత్తం ఇంత రష్. మార్నింగ్ టైం కాబట్టి ఎంత కూల్గా, ఎంత పీస్ఫుల్గా ఉంది. చాలా ఖాళీగా ఉంది. అయితే ఇక్కడనే మనం టీ అయితే ట్రై చేసినాం. చార్మినార్ పైనుంచి వ్యూ అయితే మీకు ఆల్మోస్ట్ చూపించిన అనుకుంటున్నా. చూడకపోతే మా పైన ఐ సింబల్ ఇస్తున్నాం, అక్కడైతే మీరు చూస్తే. ఇప్పుడైతే ఇరానీ చాయ్ అయితే తాగేసినాం. చార్మినార్ చుట్టేసి ఇంకా చలో మూవ్ అయితే అయిపోదాం. ఎప్పటికీ చాలా కంటెంట్ వచ్చింది అనుకుంటున్నాను నేను. చూడాలి ఎడిటింగ్లో వచ్చినాక ఎట్లా వస్తుందో వీడియోస్ అనేది. చాలా డేస్ తర్వాత, ఆల్మోస్ట్ 1 month అవుతుంది సౌత్ ఇండియా తర్వాత ఈ సెకండ్ వీడియో నేను అప్లోడ్ చేసడం. సో వీక్లీ అయితే ట్రై చేస్తా. వీక్లీ 2 days కాదు, మంత్కి ఒక 3 days 4 days మ్యాక్సిమం 3 or మినిమం 4 బ్లాగ్స్ అయితే రావడానికి అయితే ప్రయత్నం చేస్తాయి. ఫుడ్ బ్లాగ్స్కి చూద్దాం. ఇంకా నెక్స్ట్ అయితే ఒక పెద్ద ప్లాన్ అయితే ఉంది, చూడాలి. ఇక నెక్స్ట్ అయితే ఒక పెద్ద రైడ్ అయితే ఉంది, చూద్దాం. అది ఎక్కడికి ప్లాన్ చేస్తున్నా అనేది అయితే ప్రస్తుతానికి అయితే చేస్తున్నా. కన్ఫర్మ్గా అయితే నేను వీడియోస్ అయితే చెప్తా ఎక్కడికి ఏంటిది వెళ్తున్నా అని చెప్పేసి. సో అంటిల్ దెన్ సీ యూ గైస్.